వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. కుమార్ గారు, మనకి ప్రెసెంట్ చూసుకుంటే హెచ్ఎంపివి వైరస్ అనేది చాలా వైరల్ అయిపోతుంది. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే దాని వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. కొంతమంది ఏమో దాని వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవు అని చెప్పేసి కొంతమంది మనకి చెప్తూ ఉన్నారు. అసలు మనం దీని లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, ఇది ఒకవేళ మనకు వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు అనేవి పాటించవలసి ఉంటుంది? See, HMPV virus is not a new virus. Okay. ఇది మనకు 2001లో డిటెక్ట్ అయింది అండ్ ఇట్ వాస్ డిటెక్టెడ్ ఇన్ నెదర్లాండ్. ఓకే, ఫస్ట్ డిటెక్షన్ వాస్ దేర్ ఇన్ నెదర్లాండ్. సో అక్కడ నుంచి అగైన్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ డిఫరెంట్ కంట్రీస్. ఓకే, బట్ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇది అంతా సీరియస్ తీసుకోవాల్సిన విషయం ఏం లేదు. బట్ సైమల్టేనియస్లీ నా ఉద్దేశం ఏంటంటే, సపోజ్ లెటస్ సే ఒకరికి ఆ టైప్ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దే టేకెన్ ఇట్ వెరీ కూల్. వాళ్ళ కూల్ గా తీసుకొని నార్మలీ యాంటీ అలర్జిక్ డ్రగ్స్ కానీ లేకపోతే పారాసిటమాల్ వాడారు, లేకపోతే ఏదో కఫ్ సిరప్ అన్ని వాడారు. దాని ద్వారా వాళ్ళకు సిమ్టమ్స్ కొంచెం తగ్గింది. ఓకే, బట్ అక్కడ ఏంటంటే వాళ్ళకు లంగ్స్ ఇన్ కేస్ డ్యామేజ్ అయింది, అప్పుడు ద పేషెంట్ విల్ బికమ్ సీరియస్. ఓకే, లంగ్స్ డ్యామేజ్ అయితే వాళ్ళకు బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టం అవుతుంది. ఓకే, సో అగైన్ హీ కెనాట్ సిట్, హీ కెనాట్ స్లీప్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ డెవలప్. ఓకే, సో అంతవరకు వెళ్ళకుండా మనం చూసుకోవాలి. సో ఎప్పుడైనా ఈ వైరస్ ది లక్షణాలు మనం చూడాలంటే ముక్కు కారడం, సోర్ థ్రోట్, ఓకే, దాని తప్పటి దగ్గు వచ్చేస్తాయి. దిస్ 3 ఈజ్ ద మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట. ఓకే, ఎప్పుడైనా ఇది స్టార్ట్ అయినప్పుడు వీ షుడ్ బి కేర్ఫుల్. మనం కేర్ఫుల్ గా ఉండి మనం నార్మల్ గా ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే అప్పుడు అన్ని బాగానే ఉంటుంది. ఇన్ కేస్ మనం అది చేయకపోతే, సపోజ్ ఇంకో రిప్లికేషన్స్ జరిగింది, మన బాడీలో రిప్లికేషన్స్ జరిగిన తర్వాత మనకు లంగ్స్ ఏమైనా డ్యామేజ్ అయింది, అప్పుడు మాత్రం ద పేషెంట్ విల్ బికమ్ సీరియస్. దానిలో ఇక్కడ నార్మల్ గా వీ హ్యావ్ సీన్ దెర్ ఆర్ 3 డిఫరెంట్ సెగ్మెంట్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ బై దిస్ వైరస్. సో దానిలో ఒకటి ఏంటంటే లైక్ చిన్న పిల్లలు, బిలో 5 years పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది. ద నెక్స్ట్ ఈజ్ లైక్ అబవ్ 50 years ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ కు ఇమ్యూనిటీ వాళ్ళకు కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఎవరైనా సరే లైక్ లెటస్ సే ఒకరు యంగ్ చాప్ బట్ హీ సఫరింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ క్రానిక్ డిజీజెస్, లైక్ మేబీ హీఈస్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇమ్యూనో కంప్రెషన్స్ డ్రగ్స్, అదర్వైజ్ వాళ్ళకు ఇమ్యూనిటీ పూర్తిగా తక్కువ ఉంది. సో దట్ ఈజ్ ఆల్సో 1 కేటగిరీ అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఈ 3 కేటగిరీ వస్తుంది. అండ్ ఈ 3 కేటగిరీలు ఉన్న వాళ్ళకు నార్మల్గా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ చిన్న పిల్లల విషయంకు వచ్చేసరికి దిస్ ఈజ్ సమ్వాట్ లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ కేర్ఫుల్ తీసుకోవాల్సిన విషయం అది, జాగ్రత్త పడాల్సిన విషయం అది. అండ్ మనము ఇన్ కేస్ ఆ టైప్ సిమ్టమ్స్ కనపడతాయి, we have to consult a doctor. That is number 1. Number 2, like if you think of natural therapy or naturopathy, it is something different. Actually, modern medicine is different. Here it is different. ఇక్కడ మనకు చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఒకరికి సిమ్టమ్స్ డెవలప్ అయింది, ఇఫ్ దే ఆర్ ఇంటూ ఎల్డర్లీ పీపుల్, సో వాళ్ళకు నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఇప్పుడు ఆ చిట్కాలు వాళ్ళు పాటించారంటే సో వాళ్ళకు 100 to 100% వాళ్ళకి తగ్గడం మొదలు పెడతాయి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏమొస్తుందంటే లైక్ 3 days ప్రోటోకాల్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, జనరలీ వీ హ్యావ్ టు ఫాలో దట్ 3 days ప్రోటోకాల్ మనం కరెక్ట్ గా ఫాలో అయితే మనకు 3 days లో కంప్లీట్ గా నార్మలైజ్ అవుతుంది. ఓకే, 3 days కూడా పట్టద్దు మనకు. యాక్చువల్లీ ఫస్ట్ డేలో వాళ్ళకు ఫీవర్ ఉన్నా సరే కూడా ఫీవర్ తగ్గుతుంది. ఓకే, అండ్ ఈ 3 type సిమ్టమ్స్ తర్వాత సపోజ్ ఒకరికి లంగ్స్ డ్యామేజ్ అయింది, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకు బాగా పెరిగిపోయింది అండ్ వైరస్ రిప్లికేషన్ జరిగిపోయింది వాళ్ళ శరీరంలో, అప్పుడు ఏమవుతుందంటే లైక్ హిల్ గెట్ ఫీవర్, హిల్ గెట్ బాడీ పెయిన్, హిల్ గెట్ బ్రెత్లెస్నెస్, మల్టిపుల్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంది. సఫోకేషన్స్, వాళ్ళకు ఈవెన్ ఆక్సిజన్ తగ్గడం అవకాశం ఉంది. సో దెన్ ద ఎమర్జెన్సీ కేర్ ఈజ్ రిక్వైర్డ్ అక్కడ. లేకపోతే ఈవెన్ అక్కడ అంతా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా ఇఫ్ సపోజ్ దే ఆర్ యూజింగ్ మై థెరపీ విచ్ ఐమ్ టెలింగ్, సో దే విల్ గెట్ క్యూర్ ఫ్రమ్ ద వైరస్. బట్ వాళ్ళకు ఏంటంటే 3 రోజు ఈ 3 days ప్రోటోకాల్ వాళ్ళకి ఫాలో అవ్వాలి. 3 days ప్రోటోకాల్ ఫస్ట్ డే వీ హ్యావ్ టు కీప్ ద పేషెంట్ ఇన్ ఎ ఫాస్టింగ్ లో ఉంచాలి వాళ్ళకి ఒక రోజు కంప్లీట్ గా.
ఎప్పుడైనా మనకు సిమ్టమ్స్ కనపడింది ఆ రోజు నుంచి మనం ఫస్ట్ డే కంప్లీట్ ఫాస్ట్ ఉంచేయాలి. ఉంచేసి వాళ్ళకు వేడి నీళ్ళు తాగిపోయాలి పొద్దున నుంచి రాత్రి వరకు. ఎవ్రీ 1 hour హీ హెస్ టు డ్రింక్ హాట్ వాటర్. హాట్ వాటర్ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు డిహైడ్రేషన్ జరగకూడదు. డిహైడ్రేషన్ వచ్చేస్తే పేషెంట్ విల్ బికమ్ సీరియస్. ఓకే, డిహైడ్రేషన్ రాకపోతే పేషెంట్ సీరియస్ కావడం అవసరం లేదు, అస్సలు అవకాశం లేదు. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 1 hour హీ హెస్ టు డ్రింక్ వాటర్, హాట్ వాటర్. అండ్ దాంతోపాటు హాట్ వాటర్ థెరపీ వాళ్ళు తీసుకోవాల్సింది. హాట్ వాటర్ థెరపీ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ టు రిడ్యూస్ ద ఫీవర్ విదిన్ 1 hour ఆఫ్ టైం. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే ఒక బకెట్ నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు వేడి నీళ్ళు తీసుకోవాల్సింది. ఓకే, బకెట్లు మనకు టెంపరేచర్ అరౌండ్ 42 degree మనం మెయింటైన్ చేయాలి. 42 degree టెంపరేచర్ మెయింటైన్ చేసి మనం 2 కాళ్ళు ముంచేసి దాని మీద మనము కూర్చోవాల్సింది. సపోజ్ చైర్ మీద మీరు కూర్చున్నారు, 2 కాళ్ళు మోకాల వరకు మీరు ముంచేసి కూర్చున్నారు వేడి నీళ్ళు. ఓకే, సో 1 hour మీరు కూర్చోండి. 1 hour ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద హాట్ వాటర్ అండ్ టెంపరేచర్ షుడ్ బి మోర్ దెన్ 42. ఓకే, 42.5 ఉన్నా కూడా పర్వాలేదు, బట్ ఇట్స్ నాట్ బి లెస్ దెన్ దట్. 1 గంట ఒకరు కూర్చుంటే వాళ్ళకు ఎంత హై టెంపరేచర్ ఉన్నా సరే పారాసిటమాల్ అవసరం లేదు, వాళ్ళకు యాంటీబయాటిక్ అవసరం లేదు, ఏ మెడిసిన్ అవసరం లేదు. సో దే క్యాన్ రిడ్యూస్ ద ఫీవర్ విదిన్ 1 hour ఆఫ్ టైం. 1 గంటలో కంప్లీట్ గా నార్మలైజ్ అవుతుంది. అండ్ వాళ్ళకు వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది కూడా తగ్గడం మొదలుపెడతాయి. అండ్ లెటస్ సే ద సేమ్ డే మీరు మార్నింగ్ ఈ థెరపీ చేశారు అండ్ ఆఫ్టర్నూన్ కానీ సాయంత్రం కానీ మళ్ళీ కొంచెం ఫీవర్ డెవలప్ అయిందంటే ఇంకొకసారి చేయాలి. అంతే, 2 times ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ విదిన్ 12 hours ఆఫ్ టైం. ఓకే, 12 గంటల లోపల 2 times మాత్రం ఈ థెరపీ చేస్తే ఒకరికి జ్వరం తగ్గిపోతుంది, వాళ్ళకు వైరల్ రిప్లికేషన్ తగ్గుతుంది అండ్ వైరల్ ఫీవర్ తగ్గుతుంది. ఓకే, వాళ్ళకు అన్ని విధానంగా వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ డే ప్రోటోకాల్. సెకండ్ డే ప్రోటోకాల్ వచ్చేసి మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే సెకండ్ డే ప్రోటోకాల్ వీ హ్యావ్ టు గివ్ ఓన్లీ ఫ్రూట్స్ 1 time ఓన్లీ పేషెంట్ కు. ఓన్లీ ఒక పూట లైక్ మధ్యాహ్నం పూట మాత్రం మనం ఫ్రూట్స్ తినిపించాలి పేషెంట్స్. డైరెక్ట్లీ హీ హాస్ టు ఈట్ ఫ్రూట్స్, నథింగ్ ఎల్స్. వేరే ఏం ఇవ్వకూడదు, ఓన్లీ ఫ్రూట్స్. దట్ షుడ్ బి గివెన్ ఆన్ ద day 2. ఓకే, సో day 3లో మనం ఏం చేయాలంటే మధ్యాహ్నం పూట ఓన్లీ పొంగల్ రైస్ కానీ లేకపోతే నార్మల్ కిచిడి మనం తయారు చేసి పేషెంట్ కు 1 పూట. థర్డ్ డే దట్ ఈస్ day 3 వీ హ్యావ్ టు గివ్ ద డయట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ ఇన్ ద మార్నింగ్, నథింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకే, నథింగ్ ఇన్ ద నైట్. సో ఓన్లీ 1 పూట డయట్ ఈ 3 days లో 2 days చేయాలి. ఓకే, అండ్ ఫస్ట్ డే హీ హాస్ టు బి ఇన్ ద ఫాస్ట్ కంప్లీట్లీ. వాళ్ళకు 3 days లో కంప్లీట్ గా ఫీవర్ తగ్గుతుంది, బాడీ పెయిన్ ఉన్నా సరే తగ్గిపోతుంది. అండ్ ఈ ఫీవర్ తగ్గడానికి ఫస్ట్ డే చాలు, 2 times వాళ్ళ ఈ థెరపీ చేస్తే వాళ్ళకు తగ్గుతుంది అనమాట. అండ్ 100% దిల్ గెట్ క్యూర్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ అబౌట్ ద వైరస్. ఈజ్ ఎ వైరస్ అండ్ ఈ టైపు వైరస్ కి మనం ఇది చేస్తే కూడా ఇమీడియట్లీ వాళ్ళకి తగ్గుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.